ఏమండి ఇది చూసారా? ఏంటి అది? మరో ఫేమస్ సెలబ్రిటీ జంట విడాకులంటండి. ఓహో అవునా? ఓహో అవునా అని అంత సింపుల్ గా అంటారేంటండి? అలా కాక ఇంకెలా అనమంటావే? అయినా ఈ రోజుల్లో విడాకుల కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి కదా. అసలు ఈ రోజుల్లో పెళ్లి అనేది పెద్ద ఎగతాళైపోయింది లేవే. పెళ్లికి ముందు సంవత్సరాలు కలిసి తిరగడం, ఒకే ఇంట్లో కలిసి ఉండడం, పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు కలిసి తిరిగిన రోజులు కూడా కలిసి ఉండలేకపోవడం. అదేంటి అంటే కలిసి ఉంటే ఉండే సంతోషం కన్నా విడివిడిగా ఉంటేనే సంతోషంగా ఉంటాం అనిపించింది అంటారు. అంటే పెళ్లికి ముందు మీరు సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఉన్న సంతోషం పెళ్లి అయిపోయిన తర్వాత 1-2 సంవత్సరాలు ఏమైపోయింది? అంటే ఇలాంటి వాళ్ళందరిది లవ్ కాదు, ఓన్లీ అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ లో ఒకరికొకరు బాగా నచ్చుతారు, కొన్నాళ్ళు కలిసి తిరుగుతారు, సహజీవనం చేస్తారు, తర్వాత మోజు తీరిపోద్ది. అంటే ఆటోమేటిక్ గా అట్రాక్షన్ తగ్గిపోద్ది. అట్రాక్షన్ తగ్గిపోయిందంటే ఆ మనిషిని దూరం పెట్టాలి. అంటే మోజునన్నాళ్ళు ఇద్దరి మధ్య సంతోషం ఉంటది. వన్స్ మోజు తీరిపోయిన తర్వాత ఆ సంతోషం తీరం దాటిపోయింది అనమాట. పెళ్లికి ముందు అన్నాళ్ళు కలిసి ఉన్నప్పుడు తిరిగినప్పుడు మీ పార్ట్నర్ గురించి మీకు తెలియనిది, మీకు విడిపోవాలని అనిపించనిది, పెళ్ళైన తర్వాత మీ పార్ట్నర్ గురించి ఏం తెలిసింది, ఎందుకు విడిపోవాలనిపించింది మీకు? పెళ్లి అనే పవిత్రమైన బంధం యొక్క విలువ తెలియక ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి మన ఇండియన్ కల్చర్ని నాశనం చేసేస్తున్నారు. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళేమో మన ఇండియన్ కల్చర్ యొక్క వాల్యూస్ తెలుసుకుని అడాప్ట్ చేసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు. నీకు ఒక విషయం తెలుసా? ఒక 100 సంవత్సరాల క్రితం వరకు సతీ సహగమనం అని ఉండేది, తెలుసా? అవును తెలుసు. భర్త చనిపోతే భార్యని కూడా బ్రతికుండగానే చితిపైన పడుకోబెట్టి కాల్ చేస్తారు. అవును, ఇది చాలా దారుణమైన చర్య, సమర్థించవలసింది కూడా కాదు. ఆ రోజుల్లో పెద్దలు భర్త లేని స్త్రీ అంటే సమాజంలో చిన్న చూపు చూస్తారనో, లేకపోతే బ్రతకటం కష్టమైపోయిద్దని అనుకున్నారో ఏమో అలా చేసేవారు. కానీ ఆ సాంప్రదాయం పూర్తిగా ఆగిపోయింది. అంతవరకు చాలా సంతోషం. అలాగే ఓ 10 సంవత్సరాల క్రితం వరకు భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలైనా, మనస్పర్ధలు వచ్చినా ఇరు వర్గాల పెద్దలు కూర్చొని ఆ సమస్యని పరిష్కరించేవారు. ఒకసారి అనుకోని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ జంట విడాకుల వరకు వెళ్ళేది. అలాగే దురదృష్టవశాత్తు ఎవరైనా అనారోగ్యం వలనో లేదా వేరే ఇతరత్ర కారణాల వలనో మరణం సంభవిస్తే ఆ తర్వాత ఒంటరిగా మిగిలిన జీవితం గడపడం అనేది నరకప్రాయం. కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవటం అనివార్యం అండ్ అవసరం కూడా. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు అలా లేవు. 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక హీరో కూడా 35 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న తన భార్యకి విడాకులు ఇచ్చి సినిమాలో తనకు కూతురిగా నటించిన ఒక మనవరాల వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. సినిమాలో హీరోల్ని రోల్ మోడల్ గా భావించే మన సొసైటీకి వీళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం అవట్లేదు. ఎక్కడెక్కడి నుండో 2 వేర్వేరు ఫ్యామిలీస్ నుంచి పెళ్లి అనే బంధంతో కలిసిన ఆ ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. కానీ తర్వాత వారు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయి జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో జరిగే లవ్ మ్యారేజ్ లో వారు ఒకరికొకరు ముందుగానే తెలుసు, వారిలో చాలా వరకు కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. పెళ్లికి ముందున్న ఈ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ పెళ్లి తర్వాత ఏమవుతుంది? వీళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వీళ్ళ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి డివోర్స్ ఒకటే మార్గమా? వేరే సొల్యూషన్స్ ఏం లేవా? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకు ముందు రోజుల్లో మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు పెళ్లి అనే తంతు మనిషి జీవితంలో ఒకేసారి వస్తుందని. అంటే దాని పవిత్రతను మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న కారణాలకే విడాకుల వరకు వెళ్ళకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకోండి, అడ్జస్ట్ అవ్వండి, మన ఉన్నతమైన సాంప్రదాయాలని కాపాడండి. ఇదే మా చిరు విన్నపం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ NB తెలుగు ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.